నీళ్ళు వాన భాష అని ఒకటి ఉంటాడు, రమ్మన్నాడు చెప్పారు. ఏలూరు నగరంలో 361 సంవత్సరం చరిత్ర కలిగినటువంటి సయ్యద్ బాజీ మహాత్ముల వారి దర్గాకి ఉరుసు కార్యక్రమం మరి నిన్న ఈరోజు రేపు కూడా ఈ 3 రోజులు కూడా చాలా అంగరంగ వైభవంగా ఈ ఉరుసు కార్యక్రమం జరుపుకుంటూ వస్తున్నారు. వారసులందరూ కూడా చాలా చక్కగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ సంవత్సరం సంక్రాంతి రోజు కనుమ రోజు రావడంతో అయినా కానీ ఏలూరు నగరంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ముస్లిం సోదరులు అట్లాగే హిందూ సోదరులు అందరూ కూడా తరతరాలుగా మరి దర్గాని అట్లాగే ఈ ఉరుసు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఈ దర్గాని నమ్ముకున్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి ఆ సయ్యద్ బాజీ వారి దర్గాను దర్శించి వారి ఆశీర్వచనం తీసుకొని మరి ముఖ్యంగా ప్రధానంగా ఆ కాజీ వారు మరి చిన్నపిల్లలకు కానివ్వండి అట్లాగే పెద్దవారికి కానివ్వండి ఇక్కడ గండా ప్రత్యేకత, ఆ గండా తీసుకెళ్ళి కట్టినట్లయితే పిల్లలు చక్కగా ఆరోగ్యంగా చక్కగా భోజనం చేస్తారు, వాళ్ళకి దిష్టి తగలకుండా ఉంటుందని చెప్పేసి అపారమైనటువంటి నమ్మకం. ఆ నమ్మకంతోనే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఈ ఉరుసు కార్యక్రమంలో ఈ 2 రోజులు కూడా ఇక్కడ ఉండి మరి దర్గాను అట్లాగే ఉరుసును సందర్శించే తాయితులు తీసుకెళ్లేటువంటి మహోత్తరమైనటువంటి కార్యక్రమం. మరి ఎన్నో తరతరాలుగా వారసులుగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ప్రజలందరూ కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటారు. మరి ఏలూరు శాసనసభ్యుల వారి తరఫున నగర మేయర్ గారు గౌరవ కార్పొరేటర్లు అందరి తరఫున కూడా ఈ ఉరుసు కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి ఈ కమిటీ సభ్యులందరికీ కూడా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.